తెలుగు సినిమా పరిశ్రమలో ప్రేమ కథలు కొత్తవి కావు. కానీ ప్రతి ప్రేమ కథ ప్రేక్షకుల మనసును తాకదు. కొన్ని కథలు మాత్రం తమ స్వేచ్ఛతో, భావోద్వేగాలతో మనసులో చివరి స్థాయిగా నిలిచిపోతాయి. అలాంటి ప్రత్యేకమైన ప్రయత్నంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం రమణీ కళ్యాణం. కమర్షియల్ హంగులు, భారీ ఫైట్లు, గ్లామర్ ఎలిమెంట్స్కు దూరంగా జీవితాన్ని గెలవాలనే సంకల్పంతో ముందుకు సాగే ఇద్దరు వికలాంగుల ప్రేమ కథను దర్శకుడు విజయ్ ఆదిరెడ్డి ఎంతో హృదయంగా తెరకెక్కించారు. సూర్య వశిష్ఠ, దిష్టికా చంద్రన్ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం మే 22న విడుదలై మంచి పాజిటివ్ టాక్ను సంపాదించుకుంది. మరి ఈ సినిమా కథ ఎలా ఉందో తెలుసుకుందాం. కథ ఎలా ఉందంటే, సంజన చిన్నప్పుడే జరిగిన ప్రమాదంలో కంటి చూపును కోల్పోతుంది. అయినప్పటికీ తన జీవితాన్ని చీకటిగా మార్చుకోకుండా ధైర్యంగా ముందుకు సాగుతుంది. ఒక పబ్బులో సింగర్గా, అలాగే ఎఫ్ఎం రేడియోలో అర్జీగా పనిచేస్తూ తన కుటుంబ బాధ్యతలను భుజాన వేసుకుంటుంది. ఆమె చుట్టూ ఉండే నలుగురు పిల్లలు, ఒక బామతో కూడిన కుటుంబం కథకు మరింత భావోద్వేగాన్ని జోడిస్తుంది. ఇంకోవైపు రాజ్ ప్రమాదం కారణంగా నడవలేని పరిస్థితిలో వీల్చైర్కే పరిమితమై జీవిస్తుంటాడు. తన గతాన్ని గుర్తు చేసుకుంటూ డిప్రెషన్లో ఉండే రాజ్ జీవితంలోకి సంజన ప్రవేశిస్తుంది. మొదట గొడవతో మొదలైన వీరి పరిచయం పరస్పర గౌరవంగా మారి ప్రేమగా వికసిస్తుంది. ఒకరి లోపాన్ని మరొకరు అర్థం చేసుకొని ఒకరికొకరు ధైర్యంగా నిలబడి ఈ ఇద్దరి ప్రయాణం చాలా హృద్యంగా సాగుతుంది. వీరి ప్రేమ పెళ్లి వరకు చేరుతుందా? రాజు జీవితంలో జరిగిన సంఘటన ఏమిటి? సంజనాతో ఉన్న పిల్లల అసలు కథ ఏంటి? చివరికి వీరి కళ్యాణం జరుగుతుందా లేదా అనే అంశాల చుట్టూ ఈ సినిమా ఒక ఎమోషనల్గా సాగుతుంది. రమణీ కళ్యాణం సాధారణ కమర్షియల్ ఫార్ములాకు పూర్తి భిన్నంగా ఉంటుంది. దర్శకుడు విజయ్ ఆదిరెడ్డి కథను చాలా నెమ్మదిగా భావోద్వేగాలతో నింపుతూ ముందుకు తీసుకెళ్లారు. సినిమా మొదటి భాగం పూర్తిగా పాత్రల పరిచయం, వారి భావోద్వేగాల స్థాపన, ప్రేమ ఎలా మొదలైందన్న అంశాలపై ఫోకస్ చేస్తుంది. ఫస్ట్ హాఫ్లో వచ్చే చిన్న చిన్న సంభాషణలు ఇద్దరి మధ్య పెరుగుతున్న అనుబంధం చాలా సహజంగా అనిపిస్తుంది. ఇంటర్వెల్లో వచ్చే ఎమోషనల్ సన్నివేశం ప్రేక్షకుడిలో రెండో భాగంపై ఆసక్తిని పెంచుతుంది. సెకండ్ హాఫ్లో కథ మరింత ఎమోషనల్గా మారుతుంది. ముఖ్యంగా రాజ్ జీవితంలో జరిగిన విషాదాన్ని చూపించే సన్నివేశాలు హృదయాన్ని తాకుతాయి. ప్రీ క్లైమాక్స్ ట్విస్ట్లు కథను మరో స్థాయికి తీసుకెళ్తుంది. క్లైమాక్స్లో వచ్చే కొన్ని సన్నివేశాలు ప్రేక్షకుడిని కంటతడి పెట్టించేంతగా ఎమోషనల్గా ఉంటాయి. సినిమా చెప్పే ప్రధాన సందేశం కూడా చాలా బాగుంది. శారీరక లోపాలు ఉన్న మనిషి ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగగలడని, ప్రేమ అనేది రూపం లేదా శరీరంతో కాకుండా మనసుతో ఉండాలని ఈ సినిమా చాలా హృదయంగా చెప్పేసింది. ఇక నటీనటుల నటన ఎలా ఉంది అంటే, ఈ సినిమాకు అసలైన బలం నటీనటుల ప్రదర్శనే అని చెప్పాలి. ముఖ్యంగా సంజన పాత్రలో దిశికా చంద్రన్ అద్భుతంగా నటించింది. చూపులేని అమ్మాయి పాత్రను ఆమె చాలా సహజంగా పోషించింది. కొన్ని సన్నివేశాలలో నిజంగానే ఆమెకు చూపు లేదేమో అనిపించేంతగా ఆమె నటనలో న్యాచురాలిటీ చాలా బాగా కనిపించింది. ఆమె కళ్ళలో హావభావాలు, డైలాగ్ డెలివరీ పాత్రకు ప్రాణం పోశాయి. సూర్య వశిష్ఠ కూడా వీల్చైర్కి పరిమితమై రాజ్ పాత్రలో అద్భుతమైన ఎమోషనల్ పలికించాడు. ముఖ్యంగా కళ్ళ ద్వారా భావాలను వ్యక్తపరచడం అతని నటనలో ప్రత్యేకంగా కనిపిస్తుంది. డిప్రెషన్లో ఉన్న వ్యక్తి మళ్ళీ జీవితంపై ఆశ పెంచుకొని ప్రయాణాన్ని అతను చాలా బాగా చూపించాడు. శ్రీనివాస్ రెడ్డి ఈ సినిమాలో పూర్తిగా భిన్నమైన పాత్రలో కనిపించారు. సాధారణంగా కామెడీ పాత్రలతో అలరించే ఆయన ఈ సినిమాలో ఒక సీరియస్ అండ్ ఎమోషనల్ పాత్రలో మంచి నటన కనబరిచారు. యాంకర్ శ్యామల, లోహిత్ కుమార్, చైతన్య జొన్నలగడ్డ తదితరులు కూడా తమ పాత్రలకు న్యాయం చేశారు. ఇక సాంకేతిక విభాగం గురించి దర్శకుడు విజయ్ ఆదిరెడ్డి ఈ సున్నితమైన కథను చాలా బాధ్యతగా తెరకెక్కించారు. ఇక్కడ అతిగా మెలోడ్రామా కాకుండా ఎమోషనల్ ని చాలా బ్యాలెన్స్ చేయడం ఆయన ప్రతిభను చూపిస్తుంది. ముఖ్యంగా కొన్ని సైలెంట్ సీన్లలో భావాలను చూపించిన తీరు ప్రశంసనీయం. ఇక సినిమాటోగ్రఫీ చాలా రిచ్ గా ఉంది. విజువల్స్ కలర్ఫుల్ గా కనిపించాయి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కథలోని ఎమోషనల్ ని బాగా ఎలివేట్ చేసింది. కొన్ని సీన్స్లలో సంగీతం ప్రేక్షకుడిని కథలో పూర్తిగా ముంచేస్తుంది. అయితే పాటలు మాత్రం అంతగా గుర్తుండిపోయేలా లేవు. యువరాజ్ అందించిన స్క్రీన్ ప్లే బాగుంది. ముఖ్యంగా పాత్రల మధ్య ఎమోషనల్ కనెక్షన్ను బాగా రాసుకున్నారు. రామ్ జగదీష్ డైలాగ్స్ కొన్ని చోట్ల కవితాత్మకంగా అనిపిస్తాయి. అయితే
సినిమాలో కొంత నిడివి ఎక్కువ అనిపించే సన్నివేశాలు ఉన్నాయి. కొన్ని ల్యాగ్ సీన్స్ ను తగ్గించి ఉంటే సినిమా మరింత ప్రభావవంతంగా ఉండేది. ఈ సినిమాలో ప్లస్ పాయింట్స్ చూసుకుంటే ఎమోషనల్ తో నిండిన ప్రేమ కథ, హీరో హీరోయిన్ల నటన, క్లైమాక్స్ ఎమోషన్స్, మంచి సందేశం, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. ఇక మైనస్ పాయింట్స్ చూసుకుంటే నెమ్మదిగా సాగే కథనం, కొన్ని లాగ్ అయిన సీన్లు, పాటలు గుర్తుండకపోవడం ఈ సినిమాలో పెద్ద మైనస్. ఫైనల్ గా రమణీ కళ్యాణం సినిమా ఒక స్వేచ్ఛమైన హృదయాన్ని తాకే ప్రేమ కథ. కమర్షియల్ సినిమాలకు భిన్నంగా ఎమోషనల్ సినిమాలను ఇష్టపడే ప్రేక్షకులు ఈ సినిమా ఒక మంచి అనుభూతిని ఇస్తుంది. శారీరక వైకల్యాలు ఉన్న ఇద్దరు వ్యక్తుల జీవితాన్ని ఎలా గెలిచారనే అంశాన్ని ఎంతో హృదయంగా చూపించిన చిత్రం ఇది. ఎమోషనల్ డ్రామాలు, ఫీల్ గుడ్ ప్రేమ కథలను ఇష్టపడే వారికి ఈ సినిమా తప్పకుండా నచ్చుతుంది. మరిన్ని మూవీ అప్డేట్స్ మరియు మూవీ రివ్యూల కోసం 70mm పోస్టర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.